ఈ రోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా నవంబర్ నెలకు సంబంధించిన టాప్ 50 కరెంట్ అఫైర్స్ అనేది చూద్దామండి. ఇటీవల జిఐ ట్యాగ్ ను అందుకున్న అంబాజీ మార్బుల్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది? అంబాజీ మార్బుల్ ఏ రాష్ట్రానికి చెందింది? గుజరాత్ రాష్ట్రానికి చెందింది. గుజరాత్ 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025 సంబంధించి IFFI అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 అనేది ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది. బృందావని వస్త్ర క్రింది భారతీయ రాష్ట్రాల్లో దేనితో సంబంధం కలిగి ఉంది? అసలు బృందావని వస్త్ర అంటే ఏంటి? ఇది ఒక వస్త్ర కళారూపం. ఇది 400 ఏళ్ల కిందటి పూర్వపు వస్త్ర కళారూపం. ఇటీవల బ్రిటిష్ మ్యూజియం నుండి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఇటీవల వార్తల్లోకి నిలిచింది. బృందావని వస్త్ర అనేది మరి ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇండియాకు సంబంధించి. ఈ బృందావని వస్త్ర అనేది అస్సాంకి సంబంధించింది. ఏ రాష్ట్రంలోని పన్నా వజ్రాలకు ఇటీవల జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది? పన్నా వజ్రాలు అనగానే మనకు గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్ లో ఫేమస్ పన్నా వజ్రాలు అనేవి మధ్యప్రదేశ్ చెందినది. ఓకే, వీటికి సంబంధించిన పీడిఎఫ్ అక్టోబర్ నెలకు సంబంధించిన పీడిఎఫ్ కానీ నవంబర్ నెలకు సంబంధించిన పీడిఎఫ్ కానీ ఇది మీకు యాప్ లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఫ్రీ మెటీరియల్ ఉంటుందండి. అక్టోబర్ నెలకు సంబంధించిన టాప్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి. నవంబర్ నెలకు సంబంధించిన టాప్ 50 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి. కంప్లీట్ గా ఈ ఎక్స్ప్లెనేషన్ తో సహా ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఉంటుందండి. ఇది ప్రింట్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్ లో నవీన్ టిప్స్ అండ్ టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని మన యాప్ తీసుకోండి.